ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. సుమారు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. ఇక ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లిన అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని వార్తలు వచ్చినా విచారణ ముగిసిన అనంతరం అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 3.5 గంటల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన, రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపారు. ఇటు చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అల్లు అర్జున్ పై ఏసీపీ టీం ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో దాదాపు 20 క్వశ్చన్లు అడిగినట్లు సమాచారం. అయితే విచారణకు బన్నీ తన అడ్వకేట్ ను కూడా తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే పోలీసులు విచారించారు. ఆయన ముందే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు రావాలని నోటీసులో తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోనే తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రైట్, మొత్తానికైతే అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. సుమారు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు చేరుకున్నారు. ఆయన వెంట ఆయన మామ తో పాటు అలాగే అల్లు అరవింద్ కూడా ఉన్నారు. సో విచారణలో మాత్రం అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలోనే విచారణ కొనసాగింది. ఈ విచారణలో దాదాపుగా ఒక ఎస్ఐ, ఇన్స్పెక్టర్ అలాగే ఏసీపీ కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ఇందులో చాలా వరకు పోలీసులు అయితే పలు ప్రశ్నలను అల్లు అర్జున్ కు సంధించారు. థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీకు ముందుగానే రేవతి చనిపోయింది, మీకు ఇన్ఫర్మేషన్ రాలేదా, అలాగే మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఇస్తే మీకు ముందుగా ఎవరు చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఒక వీడియోను అల్లు అర్జున్ ముందుంచి దాదాపు 25 ప్రశ్నలను అయితే సంధించారు. కానీ అల్లు అర్జున్ కొన్నిటికైతే సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణ పూర్తి చేసుకుని తన కాన్వాయ్లు ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటికే ఇది అల్లు అర్జున్ కు రెండో నోటీస్. ఆల్రెడీ ఇంతకుముందు మొదటి నోటీసును 13 తారీఖునే అందుకొని హైకోర్టులో విచారణ తర్వాత మధ్యంతర బెయిల్పై మరుసటి రోజే అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదలైన కొద్ది రోజులకు ఒక 2-3 డేస్ తర్వాత అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణలోనికి తీసుకుని అల్లు అర్జున్ కు మరోసారి అటు పోలీసులు నోటీసులు పంపారు. సో ఈ నోటీసుల నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ 11 గంటలకు విచారణకు రావాలని ఉంది నోటీసుల్లో. ఆ విధంగానే అల్లు అర్జున్ 11 గంటలకు విచారణకు హాజరయ్యారు. విచారణలో పలు ప్రశ్నలను అయితే అల్లు అర్జున్ కు సంధించారు. మరి ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు చెప్పారా, పోలీసులు ఏం అడిగారనే దానిపై అయితే ప్రస్తుతం ఒక ఉత్కంఠ నెలకొంది. సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే విచారణలో అడిగిన ప్రశ్నలకు బయట చెప్పడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఇది ఒక గోప్యంగానే ఉంచడానికి పోలీసులు కూడా అటు సెలబ్రిటీ అల్లు అర్జున్ కాబట్టి గోప్యంగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క అల్లు అర్జున్ అభిమానులు కూడా అక్కడ ఏం జరిగింది ఏం లేదనేది తెలుసుకోవడానికి
బాగా చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు విచారణలో కూడా కోర్టు దగ్గర ఎంతమంది అభిమానులు వచ్చారో మనం చూడవచ్చు. అసలు ఏమవుతుంది తమ అభిమాన నటుడు అని చెప్పేసి కూడా చాలా మంది అభిమానులు ట్రై చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎదురు కాకుండా ముందుగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు రాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ విధంగా 3.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.